హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో శనగపిండితో బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది సాఫ్ట్గా ఇంచుమించు మైసూర్ పాక్ లాగానే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ శనగపిండితో బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బర్ఫీకి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో ఒక 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. సో శనగపిండిని మీరు తీసుకునే ముందే ఒకసారి జల్లించి తీసుకోండి. అలా జల్లించి తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఉండలు లేకుండా ఉంటుంది. నెయ్యి వేసి కలుపుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు మిగిలిన అన్ని మెజర్మెంట్స్ని కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోవాలి. సో ఇలా 2 కప్పుల శనగపిండిని తీసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు నెయ్యిని తీసుకుని దాన్ని కొద్దిగా పోసుకుంటూ అది అంతా కూడా పిండిలో కలిసిపోయిన తర్వాత మరలా కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా 1/2 కప్పు నెయ్యి అయిపోయేంత వరకు కూడా పోస్తూ కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ మొత్తం 1/2 కప్పు నెయ్యికి బదులుగా ఒక 1/4 కప్పు నూనెని తీసుకుని ఒక 1/4 కప్పు నెయ్యిని కూడా తీసుకోవచ్చు. సో ఇలా 1/2 కప్పు నెయ్యిని వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మరీ గట్టిగా ఉంది అంటే కలపడానికి కూడా పిండి కూడా కలవలేదు అని అనిపిస్తే అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లంత నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ యాడ్ చేసుకోండి. అంతేకాని ఎక్కువ అసలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా నెయ్యి అంతా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని నేతిలో ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో బర్ఫీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో మీరు దీన్ని ఫాస్ట్గా చేయాలని చెప్పి ప్రాసెస్ని ఫాస్ట్ చేసేసారంటే అస్సలు టేస్ట్ ఏమి బాగుండదు. అండ్ దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా పిండిలో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది రావడానికి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు టైం పడుతుంది. ఫస్ట్లో మనకి పిండి కలిపేటప్పుడు తెలిసిపోతుంది, మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అది నేతిలో ఫ్రై అయ్యేలోపు మనకి పిండి అనేది సాఫ్ట్ అవుతూ అండ్ మనకి కలుపుకోవడానికి కూడా ఈజీగా అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇలా చక్కగా నెయ్యి అంతా కూడా రిలీజ్ అయ్యి పిండి సాఫ్ట్ అయిపోతుంది. ఇందులో నుంచి కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అని పాలను పోసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా పాలను పోసుకుని ఒకసారి బాగా కలుపుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ పక్కన పెట్టి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్టవ్ మీద ఇలా వేరొక ప్యాన్కి కానీ లేదంటే ఏదైనా గిన్నెని కానీ తీసుకుని అందులోకి 2 కప్పుల శనగపిండికి 3/4 కప్పు పంచదారని తీసుకోండి. ఇది స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇందులోకి మెజర్మెంట్స్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో 3/4 కప్పు పంచదారని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు అని నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పంచదారని కరగనివ్వాలి. పంచదార కరిగేలోపు ఒక ప్లేట్ని కానీ లేదంటే బేకింగ్ ట్రేని కానీ తీసుకుని దానికి నేతిని గ్రీస్ చేసి పెట్టుకోండి. సో ఇలా అంతా చుట్టూ కూడా నేతితో గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పంచదార కూడా ఈ విధంగా కరిగి ఉంటుంది. ఇలా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. సో పంచదార కరిగిన తర్వాత ఇందులోకి ఒక ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకోండి. సో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పాకం ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోండి. పాకం అనేది ఇక్కడ తీగ పాకం రావాలి. ఇట్లా మనం చేతితో తీసి చూసామంటే మనకు తెలిసిపోతుంది. ఇలా తీగలాగా ఫామ్ అవ్వాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత దీన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న శనగపిండిలోకి యాడ్ చేసేసుకోవాలి. సో పాకం కొంచెం ముదిరినా కూడా మనకి బర్ఫీ అనేది గట్టిగా వస్తుంది. అలాగని లేత పాకం కింద తీసేసారంటే బర్ఫీ అనేది సాఫ్ట్ అయిపోతుంది. సో ఇదే గుర్తు, కరెక్ట్గా తీగ పాకం వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. సో మొత్తం పాకాన్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా సగం పాకాన్ని పోసుకుని ఆ పాకం అంతా కూడా మిశ్రమంలో కలిసేట్లు కలుపుకోండి. సో ఈ మిశ్రమం కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకుని ఇది గట్టిపడిపోతుంది. సో శనగపిండి అనేది చల్లగా ఉండాలి. అంటే మనం నేతిలో ఫ్రై చేసుకున్నాం కదా శనగపిండి, ఆ మిశ్రమం అనేది చల్లగా ఉండాలి. పాకం అనేది వేడివేడిగా ఉండాలి. అప్పుడే మనకి బర్ఫీ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా సగం కలుపుకున్న తర్వాత మిగిలిన పాకం అంతా కూడా వేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే దీన్ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి కానీ లేదంటే ట్రే కానీ ఏదైతే గ్రీస్ చేసి పెట్టుకుంటారో దానిలోకి వేసేసుకోండి. మీరు లేట్ చేశారంటే ఇక్కడే మనకి బర్ఫీ అనేది గట్టిపడిపోతుంది.
సో ముందు దీన్ని ట్రేలోకి షిఫ్ట్ చేసేసుకుని ఇలా స్పూన్ వెనుక కొద్దిగా నెయ్యిని తీసుకుని దాన్ని స్పూన్తో ఇలా చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చితే దీని మీద పిస్తా పలుకుల్ని కానీ లేదంటే బాదం పీసెస్ని కానీ దేన్నైనా కానీ గార్నిష్ చేసుకోండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకుని ఈ బర్ఫీ మిశ్రమంలో వేసుకుని కలుపుకున్నా కూడా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. సో ఇది వేడి మీద ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకునేవి ఇలా పెట్టేసుకుని స్పూన్తో ఇలా లైట్గా ప్రెస్ చేశారంటే మనకి అవి పిండి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇది ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఇది వేడి మీద ఉన్నప్పుడే దీన్ని పీసెస్గా కట్ చేసుకోండి. చల్లారాక మనకి పీసెస్ అనేవి అంత పర్ఫెక్ట్గా రావు. ఇలా వేడి మీద ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్లోకి కట్ చేసుకోండి. ఇది చల్లారిపోయిన తర్వాత పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి, అందుకని ఇప్పుడే కట్ చేసుకోవాలి. సో ఇది పూర్తిగా చల్లారిపోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం లైట్ వేడి మీద ఉన్నప్పుడే దీన్ని డిమోల్డ్ చేసేసుకోవచ్చు. సో ముందు దీన్ని 1-2 తీసేటప్పుడు కొంచెం విరిగిపోతాయి. 1-2 తీసేసిన తర్వాత మిగిలిన బర్ఫీలన్నీ కూడా ఈజీగా ట్రే నుండి ఊడొచ్చేస్తాయి. సో చూసారు కదా, ఇలా అన్నింటినీ కూడా తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది దాదాపు 1 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అసలు నా పిచ్చి కానీ ఇవి 1 రోజులు ఉంటాయా? జస్ట్ ఒక 1-2 డేస్లో ఫినిష్ చేసేస్తారు. సో చూసారు కదా ఎంత చక్కగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. అంతే, నేను చెప్పిన పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేయండి, మీకు బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా శనగపిండి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ని ఇంట్రెస్ట్గా తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.